నమస్తే. మీ పేరు? నా పేరు షేక్ జానీ బేగం. మరి ఒక 5 ఏళ్ళుగా చూసుకుంటే ఏపీలో ఒక డెవలప్మెంట్ జరిగిందంటే ఏం జరిగింది అనుకోవచ్చు? నాకు తెలిసి ఏం జరగలేదు. 100%. మీరు ఎలా అడుగుతున్నారు? అసలు ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు? మీ క్వశ్చనే రాంగ్. అసలు ఇక్కడ ఏం జరగలేదు. ఓకే, మీరు క్వశ్చన్ చేయడమే రాంగ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి అనే పదమే లేదు. అది మీరు క్వశ్చన్ చేయడం కూడా చాలా హాస్యాస్పదం. ఎందుకంటే వేరే వేరే ముఖ్యమంత్రులు చేసి ఉంటారేమో అని చెప్పడం కన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పడం కన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పడం చాలా గట్టిగా చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే అభివృద్ధి జీరో. ఎందుకంటే ఒక ముస్లిం మైనార్టీగా నేను చెప్తున్నానంటే, ఒక హౌస్ వైఫ్ చెప్తున్నానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఓకే. జీరో ముఖ్యమంత్రి. ఎక్కడ అభివృద్ధి? ఒక్క ఇటుక వేసాడని చెప్పి ఎక్కడ టాక్ లేదు. ఓకే. ఉన్నాయి పగలగొట్టాడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. స్టార్టింగ్ రావడమే ప్రజావేదిక. అంటే ప్రజల సొమ్ము అంటే అంత ఈజీగా ఉందా మీకు? మీరు ₹1 ముఖ్యమంత్రి అని చెప్తారు. ఇప్పుడు 9 కోట్లకు పైన ఉన్న ప్రజావేదిక, ప్రజా సమస్యల కోసం పెట్టిన మన నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన వేదికని మీరు కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఏ విధంగా వృధా చేస్తారు? మీకు ఒక్క ఇటుక వేయడం చేత కాదు కానీ మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయండి. ఎంపీగా కూడా ఇక్కడ పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. మరి ఏ విధంగా గెలుపుతుంది అనుకోవచ్చు? పెమ్మసాని గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఓకే. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజల సమస్యలు ఏంటి అని చెప్పి చూసే వ్యక్తి మన పెమ్మసాని గారు. ఓకే. వ్యక్తిత్వం కానివ్వండి, ఆయన జాలి కానివ్వండి, దయాగుణం కానివ్వండి, ఆయన అభివృద్ధి చేసే లక్ష్యం కానివ్వండి, ఆయన టార్గెట్ కానివ్వండి, ఆయన మాట్లాడే తీరు కానివ్వండి, ఆయన తెలుగు భాష, తెలుగు ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక చేయాలని కోరిక కానివ్వండి, చాలా బలంగా ఉన్నాయి. పెమ్మసాని గారు తప్పకుండా అత్యంత మెజారిటీతో గెలుపొందుతారు. అలాగే మన తాడికొండలో ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మన తెనాలి శ్రవణ్ కుమార్ గారు అత్యంత మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం జెండాని పాతి పెడతారని చెప్పి నేను చాలా హోప్గా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. మరి 5 ఏళ్ల బుట్టి గవర్నమెంట్ పోయినాక నానా చోట పడుతున్నాము. అదే చంద్రబాబు మొన్న ట్రిప్లు వచ్చినట్టయితే రాజధాని కానీ పోలవరం కానీ పొట్టి మొత్తం బ్రహ్మాండంగా ఉండేది. బలి అయిపోయారు. కొద్ది కూలి పని వాళ్ళ కాడ నుంచి పై వరకు మొత్తం బలి అయిపోయారు. ఇసుక మాఫియా కాడ నుంచి మందు మాఫియా ఇదన్నీ కూడా అరాచకం అయిపోయింది. మొత్తం బలి అయిపోయారు. మళ్ళీ చంద్రబాబు గారు కానీ వస్తే కానీ వస్తాడని 99% నమ్ముతున్నాం. వచ్చేది గ్యారంటీ. ఇదంతా ఒడ్డున పడతాయని దండాలు పెట్టుకుంటున్నారు. ఎవరు కూడా ముసలా మొదటి అందరూ కోరుకుంటుంది అది. అసలు అభివృద్ధి అనేది వెనక్కి పోయింది. అసలు మళ్ళీ చంద్రబాబు వస్తేనే అభివృద్ధి కానీ పథకాలు ఇవ్వగలిగేది. అభివృద్ధి ఉంటేనే కదా ఆదా వస్తే గవర్నమెంట్ ఇవ్వగలిగేది. ఏమీ లేకుండా ఏయో చెప్పాడు, అబద్ధాలు చెప్పి మళ్ళీ ఒకసారి చూడన్నాడు, మోసం చేయడం అంతా అయిపోయింది. మళ్ళీ పొరపాటు పడ్డారు జనం. మళ్ళీ 1 సంవత్సరం వెనుకపోతాం. చంద్రబాబు గారు 90% మారిపోయారు. అందరూ కూడా చదువుకున్నాడు. మొత్తం ఎవరో ఊరు 4 ఇక తెలియనాడు మూర్ఖులు తప్పితే బ్రహ్మాండ చంద్రబాబు వస్తాడు. ఎంపీ క్యాండిడేట్ అసలు భయపడే పనే లేదు. వైసీపీ 4 మారి కొత్త ఇంకో పేరు ఏమైనా వస్తుంది. టీడీపీ పెమ్మనే చంద్రశేఖర్ గారు కదా, ఆయనకి డోకా లేదు, రామయ్య గారు అనుమానం లేదు. వాళ్ళే భయపడి క్యాండిడేట్ త్వరగా బయటపెట్టల వైసీపీ వాళ్ళు. ఎంపీ సీట్ అనేది మళ్ళీ ఇప్పుడు మార్చి ఇంకెవరికో పేట లోగడ ఎంపీ మినిస్టర్ చేసింది ఆరోగ్య ఇది రజనీ గారు. మళ్ళీ ఇప్పుడు నిన్న వాడికి వస్తున్నామని మళ్ళీ ఎవరిని పెడితే వాళ్ళకే నమ్మకం లేదు. అందరూ దొడుతున్నారు వాళ్ళు కూడా. మనం పోటీ చేయడం గెలవము. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.